గర్వపడే రోజు. ఎందుకంటే దశాబ్దాలుగా తెలంగాణ విముక్తి కోసం ఎన్నో పోరాటాలు, సాయుధ పోరాటాలు జరిగినాయి. మరి దాన్ని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి ఒక మంచి సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల రాష్ట్ర ప్రజానికం అందరూ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సకల జనులందరూ కూడా మరి ఏకమై కేసీఆర్ గారు వెంట నడిచి ప్రపంచంలోనే ఒక గొప్ప ఉద్యమం మరి ఇవాళ తెలంగాణలో కేసీఆర్ గారు చేపట్టి సాధించే వరకు, మరి తెలంగాణను తీసుకొచ్చే వరకు విశ్రమించకుండా వేలు లక్షల్లో మరి జనాలను తన వెంట నడిపించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. మరి ఆయన మరి ఎంతోమంది ఆ ఉద్యమంలో అమరులైనారు. ముఖ్యంగా అమరులకు జోహార్లు ఈ సందర్భంగా తెలియజేయాలి. ఎందుకంటే తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎంతోమంది ఇవాళ ప్రాణ త్యాగాలను, తన బలిదానాలు మరి అయి ఇవాళ తెలంగాణ సాధించిన తెలంగాణను అనేక రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్లినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి తెలంగాణలో కరెంట్ ఉండేది కాదు, నీళ్లు ఉండేవి కాదు, కనీసం గ్రామాల్లో బాత్రూమ్లు ఉండేవి కాదు, ప్రజలకు మరి నీళ్లు ఉండేవి కాదు, ఎవరైనా చనిపోతే స్నానం చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు, పశువులకు నీళ్లు ఉండేవి కాదు, రాత్రిపూట కరెంటు, మరి అనేకమైనటువంటి కష్టాలను ఎదుర్కొన్నటువంటి తెలంగాణ ఉద్యోగాలు, నిధులు, నీళ్లు అన్నీ కొల్లగొడతా ఉంటే ఇదంతా కూడా పోరాటం చేసి మరి పోరాటంలో సాధించిన తెలంగాణను భారతదేశంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా, ఒక ధనిక రాష్ట్రంగా, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత మరి కేసీఆర్ గారు దాని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదేమైనప్పటికీ మరి సాధించినటువంటి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ గారికి మరొక్కసారి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు మరి రజనీ రవీందర్ గౌడ్ గారు, అలాగే వైస్ చైర్మన్ గారు సమతా కాశిరెడ్డి గారు, మరి లక్ష్మి గారు, మరి సవితా నాగేష్ గారు, మరి మన అక్క రాధాకుమార్ శ్రీనివాస్ గారు, సత్యనారాయణ గారు, అలాగే మా రాథోడ్ జైపాల్ నాయక్ గారు, మరి ఉద్యమ నాయకుడు మండే శ్రీరన్న గారు, మన 13వ వార్డు కౌన్సిలర్ చెల్మల రామలన్న గారు, 9వ వార్డు కౌన్సిలర్ ఐలేష్ యాదవ్ గారు, 2వ వార్డు కౌన్సిలర్ మన అశోక్ గారు, మరి నాగేశన్న గారు, శ్రీరన్న గారు, ప్రతి ఒక్కరు కూడా గౌరవ కమిషనర్ గారికి, మేనేజర్ గారికి, మా సిబ్బందికి అందరూ కూడా మరి మీ అందరూ కూడా ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అవుతుందంటే కేవలం తెలంగాణ సాధించడం వల్లనే అది కేసీఆర్ గారికే దక్కుతుంది. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరేం మాట్లాడినా కేసీఆర్ గారే ఉద్యమ నేత, తెలంగాణ సాధకుడు అని సందర్భంగా తెలియజేస్తూ, ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మరి 2014 జూన్ 2వ తారీఖు నుంచి గత ప్రభుత్వం కేసీఆర్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రకటించి నిరంతరాయంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి కొనసాగుతూ ఉంది. మరి తెలంగాణ వచ్చిందని మినిమం మన రాథోడ్ సార్ చెప్పినాడు, నెల రోజులు కాకపోయినా కనీసం ఈ ప్రభుత్వం వారం రోజులన్న సంబరాలు చేయాల్సిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మరొకసారి మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.